వెల్కమ్ టు ఎంఎన్ఎస్. గ్రామ పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మారెడ్డిగూడెం సర్పంచ్ కొల్లూరు రాజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన M1 టీవీతో మాట్లాడుతూ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు కమిటీ హాల్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని తెలిపారు. పేద మధ్య తరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానన్నారు. ధర్మారెడ్డిగూడెం గ్రామానికి రేషన్ షాప్ మంజూరు చేసే విధంగా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కోసం ప్రజలు ప్రభుత్వం సహకరించాలని తెలిపారు. గ్రామానికి ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందిస్తూ ఎలాంటి కరెక్షన్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని సర్పంచ్ రాజయ్య తెలిపారు. ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం మాది. నా పేరు కొల్లూరి రాజయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకుని. ఈ గ్రామానికి ధర్మారెడ్డిగూడెం గ్రామానికి సర్పంచ్ను ప్రజెంట్లో. ప్రధానంగా ఏంటంటే ఈ గ్రామంలో సమస్యలపైన నిన్ననే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం నిన్న మండల హెడ్ క్వార్టరు MRO గారు, MPDO గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్పంచ్లను అక్కడ సమావేశపరిచి గ్రామాలలో ఉండబడే సమస్యలపైన తెలియపరచడం జరిగింది. ఈ ధర్మారెడ్డిగూడెం గ్రామానికి ఆనాడు హరిజనులకు చాలా ఇబ్బందులు ఉన్నటువంటిది ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలని ఒక ప్రపోజల్స్ పెట్టిన ఆ ప్రపోజల్ను గౌరవ శాసనసభ్యులైన లేక MP గారు శ్యామల కిరణ్ కుమారెడ్డి ద్వారా, డాక్టర్ లక్ష్మణ్ బీజేపీలో ఉన్నటువంటి నాకు పర్సనల్గా బంధుత్వం ఉన్నటువంటి అతని ద్వారా కూడా ఈ యొక్క కమ్యూనిటీ హాల్కు ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. ఒక 25 లక్షల రూపాయలతోటి దాన్ని ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఈ గ్రామంలో చదువుకున్న పిల్లలు, చదువుకున్న వాళ్ళు ఊళ్ళే చాలామంది ఉన్నారు. అమెరికా పోయినటువంటి వాళ్ళే ఒక ఇంచుమించు 20 మంది పిల్లలు ఉన్నారు. కాకపోతే అంటే అమెరికా పోయినటువంటి వాళ్ళు అంతా రెడ్ల అబ్బాయిలు, రెడ్ల పిల్లలే ఉన్నారు. మనం వెనుకబడినటువంటి కులాలలోకి వెళ్ళిపోవడం అనేది తక్కువ, ఎవరు లేరు. కాబట్టి వారి స్ఫూర్తితోటి మనం అంతా చదువుకొని మనం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలి, మన కుటుంబాలు బాగుపడాలి ఆలోచనతోటి ఈ పిల్లలు ఈ ఊరు నుండి పోయేటువంటి స్కూల్కి పోయే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో పోతూ ఉన్నారు. ఏది ఇక్కడ ఏకశిల, జాన్సన్ అండ్ జాన్సన్ స్కూళ్ళకు, జమ్ స్కూళ్ళకు పోతూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం. ఆ ఇంగ్లీష్ మీడియం మోజు అనేది పడి వాళ్ళు 1000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ 1000 రూపాయల ఫీజులు పేదవాళ్ళ దగ్గర ఉండలేవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి అందులో నిన్న ఒక MEO దగ్గర ప్రతిపాదన పెట్టిన ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటుకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తే పిల్లలంతా మన దగ్గర బాగుంటుంది. వాళ్ళకు పేదరికం ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం విద్యా వైద్యం అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి MEO గారు తప్పకుండా ఈ యొక్క మాకున్నటువంటి ఈ కాచారం, ధర్మారెడ్డిగూడెం, కాచారం 3 గ్రామాల పేద పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం మీరు ప్రోత్సహించి వారికి ఒక ప్రోత్సాహంగా నిలిపితే బాగుంటుందని ఒక సూచన చేసిన. దాంతోపాటుగా పిల్లలకు పొద్దున్నే పోతారు కాబట్టి వారికి ఆ జావా, రాగి జావా అనేది టిఫిన్ అనేది కూడా పెట్టాలని ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయండి అని ఈరోజే ఆ స్కూల్లో పోయి తనిఖీ చేసి చెప్పడం రావడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఊర్లో గ్రామంలో హరిజనులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వారికి కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టిస్తామని చెప్పినాం. ఇక్కడ గౌరవ శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివారు మోత్పల్లి నరసింహులు గారు కూడా ఇక్కడ హరిజన కుటుంబాలకు ఒకరొకరికి 2 ఎకరాలు ఫ్రీగా ఇచ్చిర్రు అప్పుడు ఆ స్థలం. దాన్ని వాళ్ళ కడుపు లేక, కడుపు తెలియలేక, కడుపు మండి పేదరికం నుండి అమ్ముకోవడం జరిగింది. అది ఎంత 3 లక్షల ఎకరం, 2 లక్షల ఎకరం అమ్ముకున్నాం. ఇవాళ అది 80 లక్షలు, 60 లక్షల ఎకరం ఉన్నది. దాన్ని తిరిగి మరి వారికి ఏమైనా సాయం చేయడానికి దీన్ని, ఎందుకంటే బెంగళూరు నుండి ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అందరూ కలిసి దాన్ని ఏదో 200 ఎకరాలను కొల్లగొట్టిర్రు. పేదవాళ్ళందరితోటి నోరు కొట్టి తీసుకోవడం జరిగింది. అటువంటి దాన్ని తప్పకుండా వారికి ఏదైనా సాయం చేయడానికి గౌరవ శాసనసభ్యులు మోత్పల్లి నరసింహులు గారు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలు ఈ గ్రామంలో మేజర్ సమస్యలపైన తప్పకుండా నేను, ఎందుకంటే కార్మిక పక్షపాతిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా పేదల పక్షాన ఉంటాను కాబట్టి తప్పకుండా నా వంతు సహకారం. ఈ మండలంలో 23 గ్రామ పంచాయతీలలో ధర్మారెడ్డిగూడెం గ్రామ సర్పంచి ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేస్తున్న అనేది కమ్యూనిస్ట్ పార్టీకి పేరు. దాంతోపాటుగా ఈ గ్రామ ప్రజలందరికీ తెలవాలన్న ఆలోచనతో నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈ గ్రామంలో ప్రభుత్వం పెట్టినటువంటి 6 గ్యారెంటీల స్కీమ్ అనేది
ఆనాడు ఇవాళ ఆరుగా గ్యారెంటీలు అనేది ప్రభుత్వం పెట్టింది, కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పేదవాళ్ళందరికీ పెన్షన్లు అనేది ప్రధాన సమస్య. ఈ పెన్షన్లు అనేది అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చే నెలలో నిన్ననే ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ గ్రామంలో కొత్త పెన్షన్లు పెట్టిస్తారు. దాంతోపాటుగా ఆసరా పెన్షన్లలో 3-4 రకాలు ఉన్నాయి. ఈ ఏదైనా కానీ అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్ల విషయం, ఇందిరమ్మ ఇండ్లు కూడా మొన్న ఈ మధ్యకాలంలో 8 ఇండ్లు వచ్చినాయి ఈ ఊర్లో. ఆ 8 ఇండ్లు లేకుండా ఈసారి 15-16 ఇండ్లు కావాలని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. తర్వాత దాంతోపాటుగా కళ్యాణ లక్ష్మి కూడా ఈ ఊర్లో 2కి అమలైనవి వచ్చినాయి. ఇంకో మరి 2-3 ఉన్నట్టు వాళ్ళకు కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం నుండి ప్రతి పేదవానికి లబ్ధి అందవలసినటువంటి తప్పకుండా పేదలకు తప్పకుండా ఆ లబ్ధి పొందే విధంగా నేను పరిపాలన చేస్తాను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా ఈ ఊర్లో అసలు డీలర్ లేదు. ఈ యాదగిరిగుట్ట మండలం నిన్ననే ప్రభుత్వం చెప్పింది, ఏది ధర్మారెడ్డిగూడానికి, మర్రిగూడానికి, ఈ కౌంటంగూడానికి డీలర్షిప్ లేవు. ఆ డీలర్షిప్ కూడా నోటిఫికేషన్ వస్తాను. నేను ప్రతిపాదన పెడితే తప్పకుండా రాజయ్య గారు మేము పెట్టినటువంటి ప్రతిపాదన తప్పకుండా నేను డీలర్షిప్కు నోటిఫికేషన్ విడుదల చేస్తా. తప్పకుండా డీలర్షిప్ ఉంటే ఈ గ్రామంలో పెన్షన్ అదేది రేషన్ పంపిణీ చేయడానికి వసతి ఉంటుందని చెప్పారు. తప్పకుండా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి తెల్లవాళ్ళైతే నేను గ్రామ పంచాయతీ పోతుంటా, ఏ సమస్యలైనా పట్టించుకుంటా. మంచి చెడు ఊరుకు ప్రథమ పౌరుని ఉన్నా కాబట్టి తప్పకుండా నా వంతు నుంచి తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ నా బాధ్యతను తెలియజేస్తాను.